అందరికీ నమస్తే అండి. మైథిలి వంటింటికి స్వాగతం. ఇవాళ మిరియాల రసం చేస్తున్నానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. కరివేపాకు, జీలకర్ర, ఎండుమిర్చి, మిరియాలు, వెల్లుల్లి, కొత్తిమీర, ఇంగువ, కొద్దిగా కావలసినంత చింతపండు. మనం పులుపుని బట్టి తగ్గించుకోవచ్చు కూడా. ఇది చాలా టేస్టీ రెసిపీ అండి. మిక్సీలో ఫస్ట్ నేను ధనియాలు, మిరియాలు పొడి చేసేసాను. ఎందుకంటే మొత్తం వేసిన తర్వాత ఇవి ఒక్కోసారి నలగవు. తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు వేసాను. కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కూడా ఇది ఒకటే రౌండ్ వేయాలన్నమాట. మరీ మెత్తగా అవ్వకూడదు పొడి, ఇలా ఉండాలి. కొంచెం కోర్స్గా బాగుంటుంది. ఒక రౌండ్ వేస్తే సరిపోతుందండి. ఇది చాలా టేస్టీ రెసిపీ అండి. చాలా బాగుంటుంది అన్నంతో. తర్వాత చింతపండు రసం తీసి పెట్టుకుంటున్నాను. ఈ ప్రోడక్ట్ నేను ఆన్లైన్లో కొన్నానండి. చింతపండు రసం తీయడానికి, ఏమైనా పప్పులు కడగడానికి చాలా బాగుంటుందండి. తర్వాత పులుసు తీసి పెట్టుకున్నాక సరిపడిన గిన్నెలో ఆయిల్ వేసి ఈ నూరి పెట్టుకున్న రసం పొడి వేసేసాను. కరివేపాకు, కొత్తిమీర అవి కొద్దిగా లైట్గా ఫ్రై అవుతే చాలండి, మాడద్దు అన్నమాట. తర్వాత ఇందులోకి ఇంగువ వేసేసాను. పసుపు, రసంలోకి కావాల్సిన పసుపు. ఇంతేనండి ఇంగ్రీడియంట్స్. తర్వాత చింతపండు రసం తీసి పెట్టుకున్నాను కదా, అది వేసేసాను అన్నమాట. ఇప్పుడు ఇందులో కొద్దిగా బెల్లం, ఒక 1/2 స్పూన్ బెల్లం వేస్తే సరిపోతుంది. తర్వాత తగినంత ఉప్పు. ఇదేనండి. ఇది ఒక పొంగు రాగానే ఆఫ్ చేయాలండి. ఎక్కువగా బాయిల్ అవ్వకూడదు, టేస్ట్ పోతుంది. వేడన్నంలోకి సర్వ్ చేసుకొని తినడమేనండి. ఇది పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. మీరు ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. బాయ్ అండి.